క్యాన్సర్ కణితితో బాధపడుతున్నటువంటి ఒక ఆవునైతే తాడేపల్లిగూడెం టౌన్లో తిరుగుతున్నటువంటి ఈ ఆవునైతే ఎన్టీఆర్ విగ్రహం ఆ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుందని చెప్పడంతో ఈ ఆవు దగ్గరికి వెళ్ళాం. మేము ఇక్కడ తాళ్ళు చిక్కమర్లు అన్నీ కొనుక్కున్నాం. ఆ ఆవునైతే చూస్తున్నారు కదా, మేము ఈ రకంగా ఈ ఆవునైతే నెమ్మదిగా తీసుకొచ్చి ఫుడ్ అది చూపించి క్యారెట్లు అవి చూపించి ఆవునైతే ఒక ప్రదేశంలో పెట్టామండి. ప్రదేశంలో ఇండియన్ బ్యాంక్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో పెట్టి అంబులెన్స్ కోసం ప్రయత్నం చేసాం. అంబులెన్స్ వాళ్ళు వచ్చి ఆ చర్చి దగ్గర పెట్టండి, అంబులెన్స్ పెద్దది, ఆ రోడ్లో చిన్న రోడ్లోకి రాలేదంటే కనుక అప్పుడు మేము వెళ్ళి ఈ ఆవును నెమ్మదిగా తీసుకెళ్ళి అంబులెన్స్ దగ్గర తీసుకెళ్ళి దాన్ని ఎక్కించి మళ్ళీ వాళ్ళు ఇక్కడ దింపడానికి కూడా మీరే ఉండాలంటే ఇక్కడ మాకు ఎవరు ఈరోజు టీం వర్కర్స్ ఎవరికో అందుబాటులో లేరని వాళ్ళు చెప్పడంతో ఈ నెక్స్ట్ సంస్థ వాళ్ళకి అప్పచెప్పుదామని చెప్పి ఆవును తీసుకుని తణుకెళ్ళాడు. తణుకెళ్ళి అప్పటికే తణుకెళ్ళేటప్పటికి 2:30 అయింది. మాకు భోజనం కూడా లేదు. నాతో పాటు నాకు కూడా ఈ వర్కర్స్ కూడా భోజనం చేపిద్దామని చెప్పి తీసుకెళ్ళేటప్పటికి మళ్ళీ ఫోన్ వచ్చింది, డాక్టర్ గారు వచ్చారు వెంటనే మన భోజనం కూడా మానేసి ఈ ఆవుకు అయితే ట్రీట్మెంట్ చేయించి ఈ ఆవుని వాళ్ళకి సరెండర్ చేసి మళ్ళీ తిరిగి రావటం జరిగిందండి. అదండి ఈ ఆవుని ఎలా కాపాడాము, ఎలాగా రెస్క్యూ చేసాము, దీనికి ఎలాగా ట్రీట్మెంట్ ఇప్పించాము అన్నది చూపించడం కోసం నేనైతే ప్రయత్నం చేశానండి.